నువ్వా? నేనేరా. ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం తెలియదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరి గాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. వాడే ప్రిన్స్. ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడవడు ప్రిన్స్ నువ్వా? ఆల్రెడీ షాక్లు రియాక్షన్ ఇచ్చేసాను లేరా? ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం? ఇంతక బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగేరా? ఓ ఇదే. ఫ్రెండ్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేసావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 10 రూపాయలు డెకరేట్ చేసి తెచ్చుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. తమాషాగా ఉన్నాడే, పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేస్తా ఆగు. రేయ్ అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ మాల్ అయితే మనకెందుకురా, డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకుందామే. కాదా ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్డ్ గా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రాదురా. నీకు తెలియదు, ప్యారిస్ వెళ్దారా? ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్సిలా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్ మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. Yeah. నువ్వు మాసు కదా? No. Class. ఓహో పేరు కూడా మార్చుకుంటావా? సర్లే నీ పేరు ఏదైతే నాకెందుకనే మర్యాదగా ఆ బ్యాగ్ రివాల్వర్ నాకు ఇచ్చి లింగుపో. ఏంటబ్బా కలుస్తావేంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అంటున్నానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసులు ఉంది అది కూడా కబ్జా చేసుకో, నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్ లేదప్పా, సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దప్పా. ప్లీజ్ చేయబ్బా, ఇది చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. నమ్మచ్చప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? అప్పా డౌట్ వచ్చి అడిగానప్పా, అంతే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకో. ఉన్నది రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం, ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైలో పోయాడంటే మన రివాల్వర్ వెనకొచ్చు. నువ్వు దాక్కున్నా
రేయ్ వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మనం అటెల్ దాక్కున్నారు. ఓకే రండి రా. ఈ కాలేజీ వాళ్ళేరానా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రెండ్స్ ఒకసారి కంప్లీట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ప్రిన్స్ రే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజేత లేదురా బాయ్. గట్లా చూస్తున్నావు పైసలు ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దుటి సిటీ మొత్తం చెప్పినా పాపం ప్రిన్స్ అంటే అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహర్ ఏదో చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి. రావురా వాళ్ళ గిట్ల సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ వల్ల మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చేయండి. మీ ఎన్ఆర్ఐతో చిక్ అయిందండి, ఎక్కడో ఉంటారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియవు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటీ అయ్యారో తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? కోకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగజుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబోయే నేపర్ కదా. ఇంక మీరేం మాట్లాడదు. ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్లు అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? స్థలాలు ఖాళీగా లేవు, అన్ని అమ్మేశారు. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే వస్తున్నట్టుందా? దగ్గర గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో, ఎంత మోసం! ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసి. వెళ్ళండి. పదండి అయ్యా, పోదాం. మన టైం బాగుంది. ప్రిన్స్, నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు. కమాన్ మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యావా? యా, ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. వెళ్ళండి. ఏ జాగ్రత్త. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే, ఆ? పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. రా, రా.
రేయ్, ముందు చూసినాడు. ముందు చూసే నడుస్తున్నా. ముందంటే నీ ముందు కాదు, మా ముందు నడు. వెళ్ళే. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు సింగరం గాడు బాగుంది. వీడేంటి ఇక్కడ వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది తాళం చిన్నది లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎదవా? నీళ్ళుంచి వస్తారని తెలియక రండి సార్. నడు నడు రండి. నడు. ఏం సార్ రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. సార్ ఆ. ఇంటికి మీ డీసెంట్ ఇండీసెంటా? మా దేశం అయితే నీకెందుకు రా? వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా ఏం సార్ తోస్తున్నారండి అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడే కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. కమా కమా కమా. మేడం మేడం ఎవడా నువ్వు? ఎవరు? మేడం మళ్ళీ ఏంట్రా? తక్కువ మేడం ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్. ఆ. ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. ఏ. అదలకే. వెళ్ళి అదలవా. అయ్యో సార్ చూడండి సార్. సార్ మేడం 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 ఏయ్ పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు? ఏయ్ ఎవడు కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో వాడేరా ప్రిన్స్. ఎప్పుడొచ్చామన్నది కాదురా, పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం. అసలు ఆ ప్రిన్స్ నీకెలా పరిచయరా? అదొక విచిత్రం. సార్ రావద్దు సార్. సార్ ఆగండి సార్. సార్ తొక్క సార్, అరటి తొక్క. ఓ, ఈ తొక్క మీద కాలేసుంటే ఈ ప్రిన్స్ పళ్ళు ఒళ్ళు పరువు ప్రతిష్ట టోటల్ గా చేతంతా కూర్చుని కలిసిపోయింది. తొక్కలో సంబంధం 90 ఏళ్ళు. ఈ ట్విన్ సిటీస్ లో నీకే ప్రాబ్లం వచ్చినా ఈ ప్రిన్స్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రిన్స్ మాట అంటే మాటే, గన్ షాటే. అయినా ఈ బ్రోకర్ పనుల కన్నా ప్రిన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం బెటర్ రా. మా అనుబంధం అలాంటిది. పదండి.